అమ్మా నమస్తే, మీరు ఉండండమ్మా కావాలని తీసేసి ఉంటారు. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, నో ఇష్యూస్. అదండి ఇది ఫార్మసీ, ఇక్కడేమో రిసెప్షన్ ఎంట్రీ అంతా. నెక్స్ట్ మిమ్మల్ని the patient is where the patient is tested. Yeah, it's okay, leave off him. ఆయన పిలవద్దు, మన పాప తోసుకుంటారా? Is a place which is available. We try to Let's start తర్వాతే చూడొచ్చు. Let's start small. ఇంకా చాలా పెట్టాలండి ఏజెన్సీ ట్రైబల్ అదే ఆల్రెడీ డిస్కస్ చేసి ఏంటి కొంచెం అందరు వెనక్కి వెళ్తే మీడియా వాళ్ళు ఉంటారు. సుధా గారు పార్టీ వాళ్ళు, మీడియా వాళ్ళు, మీడియా సారీ బాబోయ్ నాకు ఇది కూడా వేయకూడదు, వేయాలి. ఎవరు లేరు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ ప్రాంతంలో సంజీవిని క్లినిక్ ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఏజెన్సీలో వైద్యం అనేది గిరిజనులకు పడుతున్న బాధలు చూసి మేము ఈ సంజీవిని క్లినిక్ ఇక్కడ ఏర్పాటు చేశాం. అందుకే వారికి దగ్గరలోనే వైద్య సేవలు అందించాలని ఉద్దేశంతో ఈ క్లినిక్ ప్రారంభించాం. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా 27 ఏళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ ట్రస్ట్ చేపట్టింది. ఈ ట్రస్ట్ ద్వారా ప్రజలకు దగ్గరగా ఉండి వాళ్ళకు సేవ చేయాలనే ఈ ట్రస్ట్ ఇక్కడ ప్రారంభించాం. ఈ సంజీవిని క్లినిక్ మీ అందరికీ తెలుసు. నందమూరి తారక రామారావు గారు ఎప్పుడు నమ్మేవారు ప్రజల్లే దేవుళ్ళని. ఆ స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఎన్టీఆర్ ట్రస్ట్
అనేది ప్రజలకి ఉపయోగపడేలాగా ఈ ట్రస్ట్ ప్రారంభించారు. 12,900 ఉచిత మెడికల్ మందికి అదీను 20 కోట్లు విలువైన మందులు అందించాము వాళ్ళకి. 3 బ్లడ్ బ్యాంక్ ద్వారా 8 లక్షల మందికి రక్తాన్ని ఇచ్చి వాళ్ళ ప్రాణాలు ఈ ట్రస్ట్ కాపాడింది. 81,361 యూనిట్లు రక్తాన్ని నిరుపేదలకు ఉచితంగా మేము అందజేశాము. 19,956 యూనిట్లు థాలసీమియా బాధితులకు ఈ రక్తాన్ని మేము అందజేశాం బ్లడ్ బ్యాంక్స్ ద్వారా. 57,652 యూనిట్లు రక్తాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి మేము ఉచితంగా అందజేశాము. ఈ సంజీవిని క్లినిక్ ద్వారా ఇప్పుడు మేము ఆల్రెడీ మేము స్టార్ట్ చేశాము. దాని ద్వారా 67,104 కుటుంబాలకి లబ్ధి పొందారు వాళ్ళు. ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం ద్వారా 33,681 కుటుంబాలు లబ్ధి పొందారు. ఇక 7 చోట్ల అంటే పాకాల, పాలుకొండ, పోలవరం, కురుపం, పాడేరు, రంపచోడవరం మరియు అరకులో ఈ సంజీవిని క్లినిక్ తప్పకుండా మేము ఆరంభిస్తామని నిర్ణయించుకున్నాము. ఇప్పుడు వరకు మా ట్రస్ట్ ద్వారా వికలాంగులకి ట్రైసైకిల్స్ ఇచ్చాము. అట్లానే కొంతమందికి ఆర్టిఫిషియల్ కాళ్ళు ఇచ్చాము కూడా వాళ్ళకి. తర్వాత తిరుపతి, నెల్లూరు మరియు కడపలో వరదలు వచ్చినప్పుడు 105 ఇళ్లలు కూలిపోయినాయి. ఆ బాధితులకి ప్రతి కుటుంబానికి వాళ్ళ ఇళ్లు రిపేర్ చేసి మరియు 5,000 రూపాయలు ఆ కుటుంబానికి అందజేశాము. అది కాకుండా 48 మందికి కుటుంబాలకు ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేశాము. కేరళ వరదలు సమయంలో 10 లక్షల రూపాయలు విలువైన నోట్బుక్స్ మరియు 20 లక్షల విలువైన మందులు బాధితులకి అందజేశాము ఈ ట్రస్ట్ ద్వారా. 1.5 కోట్ల రూపాయలుతో 2 తెలుగు రాష్ట్రాల్లో కరోనా వచ్చిన సమయంలో ఈ 2 రాష్ట్రాల్లో 3 ఆక్సిజన్ ప్లాంట్లు నిర్మించాము. అట్లానే 2.5 లక్షల రూపాయల విలువైన మాస్కులు ప్రజలకి అందజేశాము. 20,000 కుటుంబాలకు అవసరమైన వస్తువులు, ఫుడ్ ప్యాకెట్లు వాళ్ళ ఇంటికి చేరేలాగా ఈ ట్రస్ట్ చేసింది. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా స్కూల్ నడుపుతున్నాము. దాంట్లో